హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? లోపల దేవుడైతే మాకు హ్యాపీగా మాకు బ్రహ్మాండంగా దర్శనం అయ్యాడు. సంతోషం. ఎలాంటి కీ అయితే ఇబ్బంది పడలేదు, బ్రహ్మాండంగా అయ్యింది. బయట అయితే బండికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. స్వామి విభూతి నామాలు తీస్తా ఉన్నాడు. అడ్డనామాల్లో నన్ను గంధం కలిపి బొట్టు పెట్టమన్నాడు, కుంకుమ. కింద నిలబడుకోండి, అది వచ్చి నా కొడుకండి ఈ బుడ్డిగాడు. డాడీ నేను కూడా పెడతానంట, పక్కన నిలబడుకొని ఉన్నాడు, చూస్తాడు. వాడి చేతికి ఇచ్చిన వాడు పట్టుకోలేకున్నాడు ఆ పెంకులు. అయినా ట్రై చేసి చూసినాము, అయినా కుదరలేదు. వాడు కింద ఆడబడేస్తాడు అనే భయంతో నేనే తీసుకొని బొట్టు పెడతా ఉన్నా. స్వామి కొన్ని నీళ్ళు కలుపుకుంటూ నామాలు తీస్తున్నాడు. అయితే ఈ నామాలు తీయటం నేను చాలా సింపుల్ అనుకున్నా, ఇది చాలా కష్టమైన పని. అక్కడ ఎండ కాలిపోతా ఉంటే రోడ్డు మీద నీళ్ళు చల్లుకొని నీళ్ళు పట్టుకుని చల్లగా ఉన్నది. ఇప్పుడు నిలబడి పని అయితే చేసినాము. పూజ నామాలు తీయటం సుమారుగా మాకైతే ఒక అరగంట అయితే పట్టింది. స్వామి ఎక్కడ నామాలు తీస్తా అంటే నేను అక్కడ బొట్లు పెట్టేదే నా పని చేస్తాను. వీడియో చాలా లాంగ్ లెంత్ ఉండటం వల్ల అక్కడక్కడ కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. బండి మొత్తం ఈ అడ్డనామాలు ఈ బొట్లు పెట్టిన వల్ల బండి అయితే ఎక్సలెంట్గా సూపర్గా కనపడుతుంది ఫ్రెండ్స్. పదే పదే చూడాలనిపిస్తుంది. సగం నా దిష్టే తగిలేట్టుగా ఉండదు. స్వామి అయితే మాల్ రెడీ చేసి తగిలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకా చూడాలనిపించింది. నా పని అయితే మాత్రం వెనకాల ఈ నామాలు ఎన్ని మిస్ అయితే నాకైతే తెలీదు, కానీ నా పని అయితే వెనకాల గందరగోళంగా ఉన్నది. ఎన్ని మిస్ చేస్తున్నానో ఎన్ని బొట్లు పెడుతున్నానో నాకైతే తెలీదు. ఇలా నా మాదిరిగా ఈ దేవుడెల్లంపల్లికి ఎంతమంది బండ్లు తీసుకొని పూజకి వచ్చారో, వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే ఈ వీడియో కామెంట్లో చెప్పండి. ఎవరు వచ్చారో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశగా ఉన్నది. అయితే ఒక 5 నిమ్మకాయలు తెచ్చి తంబాళంలో వేసినాడు. నేను కొన్ని నిమ్మకాయలు తీసుకెళ్ళి టైర్ల కింద పెడుతున్నాను. ఈ దండ కొట్టాలని ఆలోచన చేస్తున్నాడు స్వామి. నిమ్మకాయల దండ బండికి కట్టడానికి ముందు పక్క, నేను వెనకాల టైర్ల కింద నిమ్మపళ్ళు పెడతా ఉన్నా. దక్షిణ పెట్టడానికి నేనైతే రెడీ అయినాను. నేను పెట్టుకోకుండా నా కొడుకు చేతి పెట్టించాలని నాకు ఐడియా వచ్చింది. చేతిలో తీసుకొని తమలపాకులో పెట్టి అక్కడ తాంబూలంలో పెట్టినా. స్వామి అయితే నిమ్మకాయల దండ బండికి కడుతూ ఉన్నాడు. కట్టి వీధి పూసాడు. నన్నైతే బండి ఎక్కి స్టార్ట్ చేయమన్నాడు. బండి స్టార్ట్ చేసి లైట్లన్నీ ఆన్ చేయి, బండి రన్నింగ్లో పెట్టి కొంచెంసేపు అని చెప్పాడు స్వామి నాకు. నేను బండి ఎక్కి స్టార్ట్ చేస్తా ఉన్నా. అంతలోకి గుమ్మడికాయ ఎత్తుకొని ఒక రౌండ్ అయితే తిరిగినాను. ఈ గుమ్మడికాయ ఇక్కడికి వచ్చిన ఏరియా ప్రాంతం వస్తువులంతా ఎవరు కానీ గుమ్మడికాయ తెచ్చుకోలేదు, ఒక్క నేను తప్ప. శబాస్ అన్నాడు స్వామి గుమ్మడికాయ చూసిన వెంటనే. గుమ్మడికాయ అంటే ప్రధానం. వెహికల్కి ఇంటికి దిష్టి తీయడానికైతే గుమ్మడికాయ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే టెంకాయ సరిపోతుంది. గుమ్మడికాయ ఉంటే ఇంకా బాగుంటుంది, అది మంచి పని. గుమ్మడికాయ అయితే 3 చుట్లు అట్టా తిప్పి కింద కొట్టాలి. గుమ్మడికాయలో ఇంకా డబ్బులు అనేది ఎందుకు వేస్తారంటే మనం దిష్టి నలుగురు పంచుకొని పోతారన్నమాట. కాయ తగిలిన వెంటనే పగిలిన వెంటనే చిల్లర ఏరుకుంటారు కదా, ఆ చిల్లర ఏరుకున్న వెంటనే దిష్టి తలారంతా వెళ్ళిపోయినట్టుగా అని మనం భావించుకోవాలా. అందుకని బండ్లకి గుమ్మడికాయ అనేది దిష్టి తీస్తారు. కాయ పగిలిన వెంటనే అలా ఒక నలుగురు వచ్చి చిల్లర అనేది వేరుకుంటే మన దృష్టి, మనకున్న ఎక్కువ దృష్టి సగం వరకు మన నుంచి తొలగిపోయినట్టు అర్థం. స్వామి అయితే ఆ చేతి ముద్రలు బండికి వేయడానికి ఎడం చెయ్యి కుడి పక్కకు, కుడి చెయ్యి ఎడం పక్కకు వేసుకోవాలా. అది ఆనవాయితీ అని ఇళ్ళకి కానీ బండ్లకు కానీ అది వేసుకోవాలా. వేసుకుంటే బండి దిష్టి పూజ అయిందని అర్థం. పూజ అయితే లాస్ట్ ఫైనల్కి వచ్చింది. స్వామి అయితే కొబ్బరికాయ దిగదీసి కొడతాడు. ఇంకా ఈ వీడియో ఎంతమంది చూసినారో తెలీదు నాకైతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నన్ను ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనుకుంటున్నాను, తీస్తాను. నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీది ఏ ఊరు ఎక్కడో కామెంట్ చేసి కామెంట్లో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.